ఒక శవాన్ని సమాధిలో నుంచి బయటికి తీసి కోర్టులో నిలబెట్టి శిక్ష వేయడం గురించి ఎప్పుడైనా విన్నారా? వినడానికి వింతగా ఉంది కదా, కానీ ఇది నిజంగా జరిగింది. దీన్ని కడావర్ సినోడ్ అంటారు. ఇది 897 సంవత్సరంలో అంటే 1128 ఏళ్ల క్రితం రోమ్ నగరంలో జరిగింది. అప్పట్లో రోమ్ రాజకీయాలు చాలా దారుణంగా ఉండేవి. అధికారం కోసం ఎవరినైనా చంపేసేవారు. అప్పట్లో పోప్ స్టీఫెన్ అనే ఒక రాజు ఉండేవాడు. అతనికి తనకంటే ముందున్న పోప్ ఫార్మోసస్ అంటే పిచ్చి కోపం. ఆ కోపం ఏ రేంజ్ లో ఉండేదంటే ఫార్మోసస్ చనిపోయి 9 నెలలు అయినా సరే వదిలిపెట్టలేదు. అతని సమాధి తవ్వించి ఆ కుళ్ళిపోయిన శవాన్ని బయటికి తీయించాడు. ఆ శవానికి కాస్ట్లీ పోప్ బట్టలు వేసి కోర్టులో రాజాసనం మీద కూర్చోబెట్టి మరీ విచారణ జరిపించాడు. అధికారం కోసం రహస్యంగా ఎన్ని రాజకీయాలు చేశాడో కోర్టులో వాదించాడు. ఆ సీన్ ఎంత హర్రర్ గా ఉందంటే అక్కడున్న వాళ్ళలో చాలా మంది భయంతో బయటికి పారిపోయారు. అయితే చనిపోయిన వాడికి ఏం శిక్ష వేస్తారు అని అనుకుంటాం, కానీ అతనికి వేసిన శిక్ష ఏంటంటే ఆ శవం చేతికున్న 3 వేళ్లను నరికేశారు. ఎందుకంటే బ్రతుకున్నప్పుడు ఫార్మోసస్ ప్రజలను ఆశీర్వదించడానికి తన కుడి చేతి 3 వేళ్లను వాడేవాడు. అందుకే ఆ 3 వేళ్లను అక్కడికక్కడే నరికేశారు. ఆ తర్వాత బట్టలు ఉడదీసి రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్లి నదిలో పారేశారు. కానీ కర్మ ఊరికే పోదు కదా. ఈ ఘోరం జరిగిన కొద్ది రోజులకే రోమ్ లో భారీ భూకంపం వచ్చింది. ప్రజలందరూ ఇది దేవుడి కోపం అని భయపడ్డారు. ఒక శవాన్ని ఇంతలా అవమానించినందుకే ఇదంతా జరుగుతుంది అనుకున్నారు. దాంతో ప్రజలు పోప్ స్టీఫెన్ మీద తిరగబడ్డారు. చివరికి ఆ క్రూరమైన రాజును జైల్లో వేసి గొంతు నులిమి చంపేశారు. అండ్ నదిలో పారేసిన ఫార్మోసస్ శవం ఒక జాలరికి దొరికింది. దాన్ని మళ్ళీ గౌరవంగా తీసుకొచ్చి సమాధి చేశారు. సో అధికారం పిచ్చి తలకెక్కితే మనిషి ఎంతకైనా దిగజారుతాడు అనడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్.